1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న జరుపుకుంటూ ఉన్నాం. అసలు రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలపై బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగపితగా పిలుచుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ కమిటీ ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించింది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో 2015 అక్టోబర్లో ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాది రాయి వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. ఆ తర్వాత 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డ్రాఫ్ట్ కమిటీ 2 ఏళ్లు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించింది. ఆ తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఆ రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదముద్ర పడింది. కానీ ఆ రోజును రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2015లో గుర్తించింది. ప్రధాని నరేంద్ర మోడీ 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ నవంబర్ 26న ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు. అలా 2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 26న కాలేజీలు, యూనివర్సిటీల్లో రాజ్యాంగంపై ప్రసంగాలు, డిబేట్లు నిర్వహిస్తారు. అలాగే మాక్ పార్లమెంట్ వంటివి కూడా నడిపిస్తారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థులలో అవగాహనని పెంచుతారు. సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందిస్తారు. విదేశాలలో కూడా భారతీయులు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.